మా పాపములు తీయడానికి వైకుంఠం వదిలిపెట్టి వచ్చి పద్మపీఠం మీద కాలు కదపకుండా అలా నిలబడి ఉన్నావా అహోరాత్రములు? నీ కారుణ్యం ఏమని భావన చెయ్యను. అలా నిలబడినటువంటి స్వామిని ఆపాదమస్తకం చూడాలంటే కలియుగంలో సాధ్యమే శ్రీమన్నారాయణుణ్ణి. తిరుమలలో నేను చూశాను స్వామిని. ఎంత అదృష్టం! కంటి అఖిలాండకర్త నధిపుని కంటి అటువంటి పరమాత్మని ఈ భౌతిక నేత్రంతో చూశా. కాబట్టి అఘములు వీడుకొంటి. ఆయన వచ్చిన అవతారమే పాపభంజనం కోసం. ఇంకా నాకు పాపం ఎక్కడుంది, పోయింది పాపం అన్నారంతే అన్నమాచార్యుల వారు. అది నమ్మకం. వెళ్ళొచ్చి కూడా ఇంకా నాకు పాపాలు ఉన్నాయి, నేను పాపాత్ముండి అన్నవాడికి ఇంకా వెంకటేశ్వరుడి మీద నమ్మకమే ఉంది. ఓసారి వెళ్ళొచ్చి ఇన్ని పాపాలు చేసి నేను నీ ముందుకొస్తే నా పాపాలు తీసేసి నన్ను తరింపచేశావా స్వామి, నీకు నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? ఇక పైన నీ పాదముల యందు భక్తితో ఉంటాను తప్ప ఇంద్రియములకు మనసుకు వశపడి పాపకర్మలు చెయ్యనని ఎవడు పూనిక పొందుతాడో వాడు భక్తి కలిగినవాడు.